గతులన్నీ ఖిలమైన కలియుగమందును గతి ఈతడే చూపే ఘన గురు దైవము. గతులన్నీ కిలమైన కలియుగమందును గతి ఈతడే చూపే ఘన గురుదైవము అని కీర్తించారు తాళ్లపాక అన్నమాచార్యులు. ఆ మాటలాడే దైవమే రామానుజాచార్యులు. విశిష్టాద్వైత సిద్ధాంత ప్రధాన ప్రచారకర్త. నన్ను నడిపించే విష్ణువే నిన్ను సమస్త జీవజాలాన్ని నడిపిస్తున్నాడు. అణువణువులోనూ విష్ణువు ఉన్నాడు. అందుకే జగత్తు వైష్ణవం అయ్యింది. సర్వం విష్ణుమయం జగత్. భగవంతుడి దృష్టిలో అంతా సమానమే. మనిషికి గుణమే కొలమానం తప్ప ఇతర అంశాలు కావు అంటూ సమతావాదాన్ని చాటారు ఆధ్యాత్మిక నాయకులు భగవద్రామానుజులు. త్రేతా ద్వాపర యుగాల్లో లక్ష్మణ బలరాములుగా అవతరించిన ఆదిశేషువు ఈ యుగంలో రామానుజయతిగా ఆవిర్భవించారని ఆరాధకుల విశ్వాసం. తమిళనాడులోని భూతపురి అనే శ్రీ పెరుంబూదురులో ఆసూరి కేశవాచార్యులు కాంతిమతి దంపతులకు వైశాఖ మాసంలో శుక్లపక్షం పంచమి తిథిన జన్మించారు. గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం ఏప్రిల్ లేదా మే నెలలో వస్తుంది. ఈ సంవత్సరం మే 13న ఆయన జయంతిని జరుపుకుంటున్నాము. రామానుజులు విశిష్ట ఆచార్యులుగా ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు. సమసమాజ స్థాపన కోసం పరితపిస్తూ ఆయన అహరహం పాటుపడ్డారు. కొందరికే పరిమితమైన మంత్రరాజ్యం అందరి సొంతం కావాలనుకున్న మానవతా హక్కుల మూర్తి. అనుకున్నది సాధించడమే తప్ప వెనుకడుగు తెలియని ధీశాలి. తిరుమంత్రంలోని సర్వధర్మాన్ పరిత్యజ్య అనే చర్మశ్లోకం అర్థం చేసుకుని శ్రీ సౌమ్య నారాయణ పెరుమాళ్ కోవెల పైభాగం నుంచి తిరుమంత్రార్థాన్ని ఉద్ఘోషించారు. ఆయన ధర్మదృక్పథం, అంకితభావం, సమాజహితానికి ముగ్ధుడైన గురువు గోష్ఠి పూర్ణులు నాకంటే చాలామంది కంటే గొప్పవాడివి అని అక్కున చేర్చుకోవడమే కాదు, తన కుమారుడి భవితను శిష్యునికి అప్పగించారు. రామానుజులు వ్యవస్థలోని లోపాలను ప్రశ్నించారు. సమాజంలోని వివక్షను ప్రశ్నించి సమతా సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. భగవంతుడి దృష్టిలో అంతా సమానమని, గుణమే మనిషి కొలమానమన్నారు. తాను అందరి వాడినని భగవానుడే భగవద్గీతలో బోధించినప్పుడు మానవుల మధ్య తేడాలు మన్నింపరానివనే భావనతో ఆధ్యాత్మిక సంస్కరణలు చేపట్టారు. సమాజంలోని అన్ని వర్గాల వారిని ఆలయ సేవల్లో భాగస్వాములను చేశారు. పల్లకి మోయడం, వింజామరలు వీయటం, దివిటీలు పట్టడం లాంటి సేవలు కల్పించారు. ఆయన చొరవ కొందరు ఛాందసవాదుల్లో అక్కసు రేపి అంతమొందించే ప్రయత్నాలకు దారితీసింది. అయినా వెరవలేదు. ఏ విషయాన్ని అయినా గుడ్డిగా నమ్మవలసిన పనిలేదని, తర్కానికి నిలబడితేనే ఆహ్వానించాలని బోధించారు. శ్రీరంగంలోని విశిష్టాద్వైత ప్రవక్తల్లో ఒకరైన ఆచార్య ప్రముఖులు యామునాచార్యుల సందేశంతో శ్రీభాష్యం, గీతాభాష్యం, నిత్యగ్రంథం, వేదాంత దీపిక, వేదాంతసారం, వేదార్థ సంగ్రహం, వైకుంఠ గద్యం, శ్రీరంగ గద్యం, శరణాగతి గద్యం తదితర రచనలతో విశిష్టాద్వైతాన్ని విశిష్ట స్థానానికి తీసుకెళ్లారు. తిరుమల సప్తగిరులు సాక్షాత్తు ఆదిశేషుడేనని తెలిసిన రామానుజులు తన పాదాలను కొండపై మోపడానికి ఇష్టపడలేదు. శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం మోకాళ్లపై కొండెక్కి స్వామిని కటాక్షం చేసుకున్నారు. తిరుమల ఆలయంలో పూజా విధానం కొరకు చక్కని వ్యవస్థను ఏర్పరిచింది. తిరుమల ఉన్న దైవం విష్ణువేనని చాటి చెప్పింది భగవద్రామానుజులే. భక్తి వినయాలకు, సర్వమత సామరస్యతకు, సర్వప్రాణకోటి దయకు పెద్దపీట వేసిన రామానుజుడు 120 ఏళ్ల సుదీర్ఘ జీవనయాత్రలో వేసిన ప్రతి అడుగు సంఘ సంస్కరణ దిశగా సాగింది. సామాజిక అసమానతలు తొలగాలని, అసలు సిసలైన సమసమాజం వర్ధిల్లాలని ఆయన అభిలషించారు. పాంచరాత్ర ఆగమానికి విశిష్ట సేవను అందించేందుకు శ్రీ వైష్ణవ క్షేత్రాలను పునరుద్ధరించారు. తను నమ్మిన సిద్ధాంతం కోసం పాటుపడిన సంస్కర్తగా, దాన్ని ప్రచారం చేసేందుకు అసాధారణమైన కష్టాలను దాటిన వ్యక్తిగా, మేధావిగా, అన్నింటికీ మించి ఓ గొప్ప భక్తునిగా ఆయన సూచించిన మార్గాన్ని గుర్తెరిగి అనుసరిస్తే సర్వదా శుభకరం. గతులన్నీ కిలమైన కలియుగమందును